సికింద్రాబాద్ చిలకలగూడలో యువకుడి మర్డర్ తీవ్ర కలకలం రేపుతోంది. తమకు సంబంధించిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడని చెప్పినా వినడం లేదని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ ను అంతా చూస్తుండగా కత్తులతో పొడిచి దారుణంగా చంపేశారు దుండగులు. అల్వాల్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువాన్ బీటెక్ చదువుతున్నాడు. సీతాఫల్ మండీకి చెందిన ఓ యువతితో 4 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాడు. సీతాఫల్ మండీ ఇందిరానగర్లో యువాన్ కు ఫ్రెండ్స్ ఉండటంతో వారిని కలిసేందుకు తరచూ వస్తుండేవాడు. అక్కడే ప్రేమించిన యువతిని కూడా కలుస్తూ ఉండేవాడు. ఈ ప్రేమ వ్యవహారం తెలుసుకున్న అమ్మాయి బంధువులు యావన్ ను పలుమార్లు వార్నింగ్ ఇచ్చారు. గురువారం యావన్ ఇందిరానగర్లోని ఫ్రెండ్స్ తో కలిసి అరుగుపై కూర్చొని క్రికెట్ చూస్తున్నాడు. విషయం తెలుసుకున్న యువతి బావ, సోదరుడు మరో 3 కలిసి కత్తులతో ఇందిరానగర్ వచ్చారు. క్రికెట్ చూస్తున్న యావన్ను గొంతుతో పాటు పలుచోట్ల విచక్షణారహితంగా పొడిచారు. మొత్తం 17 చోట్ల పొడవడంతో తీవ్ర గాయాలై రక్తపు మడుగులో చనిపోయాడు. గమనించిన స్థానికులు గాంధీ దవాఖానాకు తరలించగా మార్గ మధ్యలో ప్రాణాలు విడిచాడు. పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించి నిందితుల కోసం గాలిస్తున్నారు. యువకుడి మర్డర్ కేసులో 2 యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితులు పరమేష్, వంశీలు పోలీసుల అదుపులో ఉండగా పరారీలో ఉన్న మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నామాలగుండలో మృతుడి పెద్దమ్మ తులసి ఇంటి దగ్గర అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, యువకుడి మర్డర్ అప్డేట్స్ ఏంటి? ఎస్ శిరీష, సికింద్రాబాద్లోని చిలకలగూడ ఇందిరానగర్లో అయితే దారుణం చోటు చేసుకుంది. నిన్న రాత్రి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నటువంటి యువకుడిని గుర్తు తెలియని దుండకులు అయితే కత్తులతో దాడి చేసి హత్య చేసినట్టు మనకు తెలుస్తుంది. మనం ప్రస్తుతం హత్య జరిగినటువంటి సంఘటన స్థలంలోనే ఉన్నాం. ఒకసారి గమనించవచ్చు, చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్లో అయితే మనం చూడవచ్చు. నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఇదే అరుగు పైన యావన్ అనేటువంటి యువకుడు, బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నటువంటి యువకుడు ఇక్కడ కూర్చొని 2 మిత్రులతో కలిసి క్రికెట్ చూస్తుండగా అయితే ఒకసారిగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాడి చేసి అయితే హత్య చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క హత్య వెనుక ప్రేమ కారణమై ఉండొచ్చు అని చెప్పేసి అయితే పోలీసులు భావిస్తూ ఉన్నారు. నిన్న హత్య జరిగిన సమయంలో యావన్తో పాటు తన 2 మిత్రులు కార్తీక్, అదేవిధంగా సుబ్బా ఇద్దరు కూడా ఇదే అరుగుపై కూర్చొని ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. అదే సమయంలో ఒకసారిగా ఇటు ప్రేమ వ్యవహారం చోటు చేసుకున్న క్రమంలో ప్రేమ వ్యవహారం సంబంధిత బాధిత మహిళా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వారు ఒక్కసారిగా వచ్చి దాడి చేసినట్లయితే మనకు తెలుస్తూ ఉంది.